హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇదైతే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి అన్నమాట. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు కంటిన్యూషన్ బ్లాగ్ అన్నమాట. కన్ఫ్యూజ్ అవుతారనేసి నేనైతే చెప్తున్నాను. ఇకైతే నిన్న మార్నింగ్ వీడియో తీశాను, కానీ అంటే నేను బాక్సులు కట్టలు కట్టేటప్పుడు టాప్స్ పెట్టేటప్పుడు వీడియో తీశానండి. ఇక అదైతే అక్కడ షూట్ చేసి మొన్నటి వీడియోలో అయితే పెట్టేసాను. ఇక అక్కడైతే కర్రీ టమాటా పప్పు చేశాను. ఇక వేడివేడిగా రైస్. ఇక ఈవినింగ్ వచ్చేసరికి మా వారు వస్తే ఎగ్ ఫ్రై చేద్దాంలే అనేసి చెప్తున్నాను అన్నమాట. ఇక వర్క్ అయితే మా వారు చెయ్యాలి. ఇక నువ్వు చేయక తప్పదు, రోజుకి కాస్త చేస్తున్నావు, ఇక వీడియో ఆపేసేసి 2-3 రోజులు కంటిన్యూగా చేసేసేయి, బాక్సులు వెళ్ళాలి కదా, లేదంటే వేరే వాళ్ళకి వెళ్తే అని అంటున్నారు. వీడియో తీసేయడం ఆపేస్తే ఎలాగండి? ఇప్పుడిప్పుడే కదండి అందరిలోకి వెళ్తున్నాను. అందుకని చెప్పేసి నేను ఆపను, నేను చేస్తాను. అది కూడా 2 బాక్సులు కూడా చేస్తాను. పట్టుదల అంటే ఏదైనా చేయొచ్చు కదండి. అందుకని చెప్పేసి నేను 2 చేస్తాను అనేసి చెప్తున్నాను అన్నమాట. అక్కడ బాక్సులు చేసుకునే వ్లాగ్ కూడా చూపిద్దాంలే అని చెప్పేసి ఇక నేనైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అప్పటికే 12:30 అయినట్టుంది. పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేద్దాంలే అని చెప్పేసి తినేసి కూర్చుంటే 5ంటికి 6ంటికి లేచినా పర్లేదన్నమాట. అప్పటికి ఇక చాలా ఆకలి కూడా వేసేస్తుంది అనమాట. నేను పొద్దున కూడా ఏం తిన్నట్లేను, బాగా ఆకలి వేసేస్తుంది. కొంచెం నీరసంగా ఉంది, బాగాలేదు. పాప చూస్తేనేమో స్కూల్కి వెళ్ళలేదు. ఏం చెప్తాలేండి, ఇక బాధలు వస్తూనే వస్తూ ఉంటాయి అన్నమాట. ఏదో గాలి ఏదో పట్టినట్టు ఒక్కసారిగా అట్ట అయిపోతుంది. ఒక్కో రోజు అయితే బద్ధకం వచ్చేస్తుంది, నీరసం, హెడేక్లు అన్నీ వచ్చేసేస్తాయి అన్నమాట. అక్కడైతే మెల్లిగా కూర్చొని 2 అమ్మాయి అన్నాలు తిందాం రండి అని కేకేస్తున్నాను. ప్లేట్లో పెట్టేసినట్టే ఉన్నాను, పెట్టేశాను. అయితే పాప వచ్చేసి పప్పు అని చెప్తుంది అనమాట. నేనైతే ఏం కర్రీ అంటే బుక్స్లో రాసుకుంటా చెప్తుంది. చెప్పిద్దంట, తనైతే చెప్పిద్దంట. చూడండి, దానికాడ కూడా మళ్ళీ వాదన, నేను చెప్తా అనేసి. ఇక అందుకని వద్దులేమ్మా, తొందర తినండి, నాకైతే వర్క్ ఉందనేసి నేనైతే అంటున్నాను. టైం వచ్చేసి 12:30 దాటేసేసింది, మొదలు పెట్టాలి. వాళ్ళు తినింది 1:30కి తిన్నారు. నేను గబగబా వెళ్ళి 1:30 కూర్చున్నాను అనమాట బాక్సుల కాడైతే. ఇక్కడ ఏదో అంటుంది మా అమ్మాయి, మా పెద్దమ్మాయి, నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట. పప్పు ఇదే పప్పు అన్నమాటే అంటున్నారు, కానీ ఇంకేమీ అనట్లేదు అన్నమాట. ఇక అయితే అయిపోయింది. నేను అన్నీ సదిరేసి కూర్చున్నాను అనమాట. నేను ఇప్పుడు దాకైతే కూర్చొని ఇవైతే చేశానండి, ఇంకా చేస్తున్నాను. ఈ పిల్లలు గోలు ఎక్కువైపోయి ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను, మైదాలో పోసుకున్నాను అని చెప్పి వాటర్ మొత్తం పారిపోయింది. మీకైతే కనిపిస్తుందో లేదో వీడియో, నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడైతే మైదా పోస్తున్నాను. ఓన్లీ బాక్స్ పేపర్ అంటించేది కనబడతలేదు అనుకుంటా. తర్వాత నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూడాలి. వచ్చేసి 1/4 kg అన్నమాట. గోలకు మరి ఎక్కువే చేయాలి. ఏంటి బాయ్? అవన్నీ అంటే ఇచ్చేసి జామెట్రీ తెచ్చుకోపో. ఆ పిల్లి ఇచ్చిద్ది, నువ్వు పడుకోవచ్చు కదా. నేను ఇప్పిగా ఎవరు ఇప్పిస్తున్నారు? చూసారా ఏం మాట్లాడుతుందో? చూసారా? అసలు ఈ పిల్ల పూర్తి లేదు. నేను ఇప్పకుండా ఇప్పుడు దాకా ఎవరు ఇప్పించారు అసలు నాకైతే అర్థం కావట్లా. పూర్తి వయసు లేదు ఇప్పటికే ఈ మాటలు, ఎదురు మాటలు ఏంటో. నా దగ్గర డబ్బులు లేకుండా నీకు ఇప్పించా, పని చేసుకోవట్లేదా? నాన్న దగ్గర తీసుకొని ఇప్పినా చెప్పవసల్లా. ఈ రోజుల్లో పిల్లలకి ఏం చెప్పవసల్లా, ఇలా మాటలు అనేది వస్తున్నారు. ఏ మాట పడితే ఆ మాట అన్నమాట. నువ్వు ఇప్పిస్తావా, మీ నాన్న ఇప్పిస్తాడా, మీ అమ్మ ఇప్పించిద్దా, ఏం మాటలు అసలు అయ్యే.
నేను ఇప్పిస్తాలే, ఇచ్చేసి దానికి ఇచ్చేసి ఇప్పిస్తాను, ఇచ్చి పడి. దాన్ని ఏం పట్టుకోమాక, పెద్ద పెంట మొహం అది. ఏందో ఇంత కుళ్ళు, మరి కడుపుతో ఉన్నప్పుడే తెచ్చుకుందో ఏమో ఈ కుళ్ళు. ఇచ్చి పడేసి మన కొద్దిగానే, అసలు ఇచ్చి పడేసి. బయట వాళ్ళకి ఇమ్మంటే ఇచ్చి వచ్చిద్ది, ఇంట్లో చెల్లికి మటుకి ఇవ్వదండి. అలా చేస్తుంది అన్నమాట. అన్ని తీసి మళ్ళీ ప్లేస్ చేంజ్ అనమాట. ఏం చేస్తుందండి ఏంటి? అన్ని కొంచెం 4 పైసలు ఇవ్వరా? వీడియో చేస్తున్నావు ఏది? అదిగో కనబడుతుందా? ఇవ్వండి. అమ్మ ఉప్పు పిన్నులు కదిలి మాక వడ్డలేమా? అమ్మవారికి ప్రసాదం, అమ్మవారికి మనం ప్రసాదం తీసుకోవాలి. రూమ్ లో లైట్ ఫ్యాన్ కట్టేసి పో. నువ్వు పడుకోవు బెట్ట, నిద్ర ఆగట్లేదు అన్నావు. ఆ పిల్ల దగ్గర తీసుకునేంతసేపు ఆడుతున్నావా? ఆగదు, ఎందుకు ఆగిద్ది? ఆడుకునేంతసేపు ఆగదు. లైట్ ఫ్యాన్ కట్టి నెల కరెంట్ బిల్లు కట్టేస్తా ఉండండి మీ చేత. కట్టించు, ఆయన తీరుతాడు నిన్ను. మధ్యలో చిన్న పేపర్ ఒకటి వస్తుంది, స్లోగా చేయాల్సి వస్తుంది అన్నమాట. అమ్మ వేసిన పేపర్ చెయ్యి నువ్వు గట్టిగా చెయ్యి, కాసేపు చేసి లెగోమాక అన్నారు మా వారేమో. వాళ్ళు చేయాల్సిందే, ఎట్టగొట్టాలి, పంపించాలి, శాంతం అయిపోయేదా చేయకపోతే ఎట్టాగా అని. అందుకని చెప్పేసి వాళ్ళు పట్టు పెట్టి కూర్చొని అదైనా మన పొద్దున్న నుంచి ఏం కాదులేండి, ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో పని అయ్యి పిల్లలు వెళ్ళకపోయేసరికి ఆఫ్టర్నూన్ 12 అయిపోయింది. ఇక తిని అలాగే పెట్టి నేను కూర్చునేసరికి 1 అయ్యింది. మీరు ఎవరైనా చేయాలనుకుంటే కనుక ఈ బిజినెస్ చాలా సింపుల్ అండి, చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో పంపించిన వాళ్ళు చేసుకోవచ్చు అనమాట.
నాకంటే ఇద్దరు పిల్లలతో కుదరదని చెప్పేసి నేను అప్పటి నుంచి మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి చేస్తూనే ఉన్నా వీటిని అయితే. మా పెద్ద బాబుకి ఇప్పుడు 7 ఇయర్స్, అంటే నేను 6 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నా. 1 ఇయర్ పెద్ద బాబుకి 1 ఇయర్ కంప్లీట్ అయింది, నేను మొదలు పెట్టాను అన్నమాట. మా వారే ఇలా చేసుకుంటే నీ మనీ నీకు ఉంటాయి అని చెప్పేసి చేయించారన్నమాట. నీకు వస్తే నువ్వే ఏదో ఒకటి కొనుక్కుంటావు కదా అని చెప్పేసి. సరుకు వచ్చేసి విజయవాడలో తెచ్చుకున్నామండి. ఫస్ట్ అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మాకు ఇన్ని కట్టలు కావాలని చెప్పేసి వాళ్ళే పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే తెనాల నుంచి వస్తుంది సరుకు, తెనాల నుంచి తెప్పించుకుంటా. నేనైతే పద్దాకింద తెప్పించుకోనండి, ఎప్పుడో ఒకసారి. పిన్నులు ఎక్కడ పడేసామ్మా, ఒక 10 కట్టలు 30 కట్టలు తెచ్చుకున్నానంటే నాకు సంవత్సరం వస్తాయి. సంవత్సరం కాదు 6 నెలలు వస్తాయి. మేము పిన్నులు ముక్కలు అండాలి, ఏడబడేసేసింది. గుచ్చుకుంటే మీకే కాళ్ళు గుచ్చుకుపోతాయి. ఇక పైన టాప్స్ ఉన్నాయి కదండి, ఆ టాప్స్ వచ్చేసేమో విజయవాడలో దొరుకుతాయి అన్నమాట. పేపరు కానీ అన్నీ ఏమో తెనాల నుంచి, ఓన్లీ టాప్స్ వరకేమో విజయవాడ నుంచి వస్తాయి. విజయవాడ ఫోన్ చేసి చెప్తే వాళ్ళకు కూడా మాకు ఇన్ని కావాలి, 1000 పీసులు కావాలి, 2000 పీసులు కావాలి అంటే అవి వాళ్ళే పంపిస్తారు. తీసుకొచ్చినందుకు మళ్ళీ ఒక 100 రూపాయలు పార్సిల్కి. మా వారేమో చెల్లిపట్నంగా తీసే అంటున్నారు, నాకేమో చేసుకుంటే రూపాయి ఉంటుంది కదా, నేను చేసుకోవాలి అంటున్నా. ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి, అందుకే ఖాళీగా ఉండకుండా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి చేశాను అన్నమాట. పిన్నుల్ని దగ్గర నుంచి పెట్టుకో, మా ఇదిగో తీసుకోండి పిన్ను. నడుము నొప్పి బాగా వస్తుందండి, దానికి అని చెప్పేసి చెయ్యి మాకులే తీసేసి అని అంటున్నారు. ఏమో చేసుకుంటే ఇంకో దానికి వస్తాయి కదా, ఇద్దరం చేసుకుంటేనే కాదు. మేము ఉండేదేమో రెంట్ హౌస్ అయినా రెంట్ అయినా కట్టుకోవడానికి ఉంటుందిగా. ఈ రోజుల్లో 3-4 లేదే రెంట్ రావట్లేదు. 3 కూడా తగ్గిపోయినాయి, 3 తగ్గిపోయినాయి, 4, 5, 6 పైనే. నేను చేసే కాస్త ఇంటర్దికి ఇంట్లో ఉన్న సరుకులకైనా వస్తాయిగా, ఆయన చేసే ఖర్చు పెట్టినా కానీ. పెద్దమ్మాయి కనబడని రాక్షసి, ఎట్ట కొడుతుందంటే అట్ట కొడుతుంది పిల్లని. పైకి అమాయకురాల్లాగా ఉంటుంది, రాక్షసి. ఎందుకమ్మా ఆ పిల్లని కొడుతున్నావు? నేను ఇందా నుంచి చూస్తానే ఉన్నా, ఇక్కడ నుంచి. పడుకో, లైట్ కూడా ఆఫ్ చేస్తే.
వద్దు, నేను అందే లైట్ కట్టేయమన్నా, ఫ్యాన్ కాదు. ఎందుకమ్మాయి? ఎదిగోండి 500 అయినాయి అన్నమాట. ఆఫ్టర్నూన్ 1:30కి కూర్చున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అయ్యింది. 4:45 అయింది. బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. 4:45 అయింది అంటే ఆల్మోస్ట్ 5 వేసుకోండి. 1:30 500 అయినాయి. ఆ చివరి కూడా ఇవన్నీ రేపొద్దున కానీ ఈవినింగ్ కానీ టాప్స్ కొట్టేసి కట్టలు కట్టేసేయాలన్నమాట. మా వారు తీసుకెళ్ళాలి. రేపటి నుంచి డ్యూటీ బాక్సుల డ్యూటీ అనమాట. ఇక్కడేమో పెద్ద పాప నిద్ర లేచి ఇక నా దగ్గరే కూర్చొని ఆడిద్దనమాట. చిన్నదేమో అక్కడ పడుకుంది. నాకు పని చేసుకునే టైం కూడా అయింది. ఈవినింగ్ బయట వాకిళ్ళు ఊడ్చుకొని పిల్లలకి ఏమైనా పెట్టి స్నాక్స్ నేనేమైనా తినేసి మిగతా పని కానిచ్చుకుంటా. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. ఊరికి ఎండ వచ్చిందా? ఆఫ్టర్నూన్ కూడా కాదు, ఇంతకుముందే 5 నుంచి ఎండ వచ్చేసిందండి. అది ఇప్పుడు కాదు అప్పుడు అండి. నేనైతే ఈవినింగ్ ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నానని చెప్పాను కదా. ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఇక్కడైతే ఎగ్ ఫ్రైకి, ఇక్కడేమో మా వారు ఉల్లిపాయ ఏంటి ఉప్మాకి రెడీ చేయమంటే ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇక అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఎలా చేయాలో ఏముంది అందరికీ తెలిసిందే కదా ఆల్మోస్ట్. ఇక చూపించేది ఏముంది, ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే ఇక ఇదన్నమాట. ఏంటి హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. ఇదైతే రాత్రి వీడియోతో కంటిన్యూషన్ అన్నమాట. నాకు ఈ కుక్కర్ విజిల్స్ తప్ప అనమాట. ఇక్కడేమో చామనప్పులు పెట్టాను, ఇక్కడేమో చింతపండు పెట్టాను నానబెట్టేసేసి. ఇక టైం వచ్చేసి ఎంత అయిందే, 6:26 అయిందన్నమాట. అయింది. రోజైతే ఏకాదశి కదా, తొలి ఏకాదశి కదా. మన తెలుగు వారందరికీ ఇక్కడ నుంచి పండుగలు స్టార్ట్ అని గుర్తు అన్నమాట. ఈరోజైతే అందరు టెంపుల్స్కి అయితే వెళ్తున్నారా? నేనైతే వెళ్తానండి. అందుకని మార్నింగ్ 5కే లేచాను. 5:30కి లేచేదాన్ని అనమాట. 5కే లేచి ఇక అన్ని వాకిలన్నీ కడుక్కొని ముగ్గులు వేసుకొని పసుపు ఇంకా వేసుకోవాలి కదా. పిల్లలైతే స్నానాలు చేసేసారు. మళ్ళీ లేట్ అయితే ఇద్దులే టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి అని చెప్పేసి ముందుగానే యూనిఫామ్ వేసేసుకున్నాను మా పాప అయితే. ఇక నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇక టెంపుల్కి అయితే వెళ్ళి రావాలి. వంట చేసేసి స్నానం చేసేద్దాంలని చెప్పేసి ఆగాను. టెంపుల్కి వెళ్తే మన దగ్గరేలేండి, అయినా కాకపోతే వాళ్ళు జనం బాగుంటారనమాట. పేలపిండి అయితే తెచ్చుకుంటున్నారండి. ఈ తొలి ఏకాదశి పండక్కి పేలపిండి తెచ్చుకునేది ఎప్పుడో చిన్నప్పుడు గుర్తుండేది, ఇప్పుడు కూడా మర్చిపోయాను అనమాట నేను. అందుకని చెప్పేసి ఇక నేనైతే వంట చేసేసుకుంటాను. చామదుంపల పులుసు అయితే పెట్టేసుకుంటాను.
చూడండి ఫేస్ ఎట్ట పెట్టిందో అదన్నమాట. ఓకే అండి, నేనైతే అక్కడ గుడికి వెళ్ళేసి వచ్చాను అన్నమాట. మా వారైతే గ్యాస్ ఆఫీస్ కాడికి వెళ్ళారు. నేనైతే కాల్ చేసి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు. వచ్చేటప్పుడు మేమైతే నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. చాలా లాంగ్, అంత లాంగ్ ఏం కాదులేండి, 1 కిలోమీటర్ అనమాట. రోడ్డు బారికి వెళ్ళాలని చెప్తున్నాను అక్కడ. నేనైతే వచ్చేటప్పుడు గబగబా పిల్లల్ని వేసుకొని నడుచుకుంటూ వచ్చాను. అక్కడ మిస్టేక్ ఏంటంటే, నేను ఇవాళ పిల్లకి స్కూల్ ఉందనుకున్నాను అనమాట. స్కూలు మొహరం పండగ కూడా వచ్చిందని టీచర్ గారు అయితే కాల్ చేసి, వాళ్ళ స్కూల్ లేదు మేడం, మొహరం పండగను మన పండగ తొలి ఏకాదశి కదా అన్నారు. నేను తొలి ఏకాదశికి హాలిడే ఉండదని చెప్పేసి పాపకి యూనిఫామ్ అయితే వేసేసాను. మీరు వీడియోలో చూసిన్నారు కదా మార్నింగ్ అయితే. ఇక అదైతే చెప్పుకొస్తున్నాను అక్కడ. ఇంకా తర్వాత పాపకి చెప్పి స్కూల్ లేదమ్మా అని చెప్తే తను కూడా కొత్తగా ఏమైనా ఒకటే జాతర అనమాట. ఇక చాందం ప్లేటు పెట్టేసాను. ఇక నేను ఇటు పొద్దున్నే వంట చేయక తప్పదు కదా. ఇక వంట చేసేసి నా వర్క్ కాడ కూర్చుందాంలే, పిల్లలకైతే ఇక పొంగలన్నం పెట్టేసేసి బాగుంటుందని చెప్పేసి ఇక డ్రెస్ తీయమంటే తీయట్లేదు అక్కడైతే. నా అట్లా పక్కనే ఉండి వీడియోలో కూడా పడతానే ఉంది. ఇక మీరు గబాలు అనుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. ఇక పులుసు అయితే పెట్టేసేసుకోవాలి. పులుసు పెట్టేసేసుకొని నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. ఇక అక్కడికి వెళ్తాను ఇప్పుడైతే. బట్టలు వేసుకున్నాను కదా, ఇక 25 దాకా వచ్చేసేసింది. సోప్ వాష్లో పెట్టాను అనమాట. సోప్ వాష్ నుంచి 75 76 ఉంటుంది. ఇక అక్కడి నుంచి అక్కడికైతే వచ్చేసేసింది. ఇంకైతే లోపలికి వెళ్ళి పులుసు అయితే చూపిస్తాను చూడండి. ఎమ్మీగా బాగుంటుంది అనమాట. నాకు ఆ కలర్ అంటేనే ఇష్టం అనమాట. చికెన్కి కానీ ఫిష్కి కానీ ఆ కలర్స్ వస్తాయి కదా, అలా అయితే బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి ఇక పిల్లలు అయితే బయట లోపలే ఆడుతున్నారులే. ఇక చిన్న పాప అయితే ఒకటే అల్లారండి బాబు, అసలు స్కూల్కి ఎప్పుడు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు నాకు. అమ్మ అంటుంది. అదైతే చెప్తున్నాను కదండి, మధ్యలో కాల్ వచ్చిందనమాట నాకు, అందుకని వాయిస్ ఓవర్ కూడా బ్రేక్ పడిపోయింది. ఇకైతే పిల్లకి స్కూల్ లేదన్నమాట. ఇక అల్లరి చేస్తున్నారు. మా వారైతే కాల్ చేసి ఇక్కడ 61 నెంబర్ వచ్చింది నాదైతే. వాళ్ళేమో వస్తారంట, మరి నువ్వు కూర్చుంటావా, నేనైతే డ్యూటీకి వెళ్తాను అంటున్నారు. అందుకని చెప్పేసి సరే నీ ఇష్టం, నేనైతే పిల్లలు ఇద్దరిని వేసుకొని రావాలి, పెద్దదాన్ని స్కూల్కి పంపించొద్దాం అంటే స్కూల్ లేదు కదా అని చెప్తున్నాను అక్కడైతే. ఆ మాటకి సరే ఏదో ఒకటి చేద్దాంలే, ఇప్పుడు కనుక పోతే మళ్ళీ ఇంకెప్పుడు ఇవాళ పొద్దున్నే వెళ్తేనే ఆ నెంబర్ వచ్చింది, ఇంక రేపు ఎల్లుండి వెళ్తే ఇంకెన్ని నెంబర్లు వస్తాయి, టైం కూడా దగ్గరికి వస్తుంది కదా, నెలాఖరు వరకే అన్నారు కదా, అందుకని చెప్పేసి ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటా. మీరందరూ అయితే గ్యాస్కి పెట్టేసుకున్నారా అండి? అంటే గ్యాసు ఉచిత సిలిండర్లు ఇస్తారు కదా, 1 ఇయర్కి 3 సిలిండర్స్, దాని గురించి అనమాట. ఎక్కడైతే నేను ఫూల్ని అయ్యాను, పొద్దున్నే స్కూల్ ఉందనుకొని రెడీ చేశాను, స్కూల్ లేదని చెప్పేసి దాని గురించి అయితే చెప్తున్నాను. ఎక్కడైతే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.